వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమృత వ్యాలీగా పిలుచుకునే దారపల్లి వాటర్ ఫాల్ సమీపంలో ఒక వింత. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దారపల్లి వాటర్ ఫాల్ సమీపంలో ఒక రావిడి చెట్టుకు దాదాపు 12 రోజుల నుండి అమృత ధారల వలె వర్షపు చినుకులతో చెట్టు ఆకుల నుండి నీళ్లు ఎలా అయితే వస్తాయో అదే విధంగా రావడం అనేది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా అనిపిస్తుందని, దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే బాగుంటుందని అక్కడ గురువుగారైతే చెప్పడం జరుగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మాకు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పడాల శివ అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి ఎంతో ప్రసిద్ధిగాంచిన దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ 5వ తారీఖు నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క చెట్టు కింద మనం చూసుకోవచ్చు. ఈ చెట్టు కింద వాటర్ అలా పడుతూనే ఉన్నదని చెప్పేసి ఎంతో ఒక ఇన్స్టాగ్రామే కాదు, ఒక యూట్యూబే కాదు, అలాగే వాట్సాపే కాదు, ప్రతి దాంట్లో కూడా స్క్రోలింగ్ అవుతున్న దాన్ని బట్టి నిజాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఎన్ఎస్ టీవీ ద్వారా ఈ రోజు ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి గురువు గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి గురుగారు, మీ పేరేంటి? నా పేరు రాజు విద్యానంద సరస్వతి సార్. ఇప్పుడు ఇంచుమించు 5వ తారీఖు నుంచి కూడా ఇక్కడ ఏదైతే మనకి ఈ చెట్టు ఉన్నది, ఈ చెట్టు దగ్గర నుంచి బట్టి ప్రతిరోజు కూడా ఇలా వర్షం టైప్ లాగా ఎండ ఉన్నా వాన ఉన్నా ఏమున్నా సరే కానీ అలా కంటిన్యూగా పడుతుందని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరు ఇచ్చేది ఏంటి సార్? ఇది మనం ఇప్పుడు ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీ దారపల్లిలో ఉన్నాము. దీనికి ఈ మధ్యన అమృత వ్యాలీ అని కూడా పేరు పెట్టారు. అమృత వ్యాలీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే చుట్టూ 8 కొండలుండి దాదాపు 120-130 రకాల ఔషధాలతో కూడినటువంటి వనం ఉన్నది, అడవి ఉన్నది, శాంతమైన వాతావరణము. ఇక్కడ నిత్యము 365 రోజులు వచ్చే జలపాతం ఉన్నది, 20-25 అడుగులు ఎత్తులుండి. ఆ జలపాతం చూడడానికి అందరూ వస్తుంటారు. ఇది ప్రకృతి వైవిధ్యంతో కూడిన అరుదైన ప్రదేశము, చాలా అరుదైన ప్రదేశము. ఆ జలపాతం నుంచి వచ్చే నీరంతా వాగు, సున్నపురాలు వాగు అంటారు, అది వెళ్ళి చంద్రబాబు సాగర్లో కలుస్తుంది. ఇలాంటి అరుదైన ప్రదేశంలో ఈ మధ్యన మరొక వింత వచ్చింది. వింత అంటే మన మేధస్సుకు అందన్నది అనమాట. ఎవరైనా వృక్ష శాస్త్రజ్ఞులు, పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు తెలిస్తే మనకి ఏమైనా కారణం తెలుస్తుంది. ఇక్కడ రావిడి చెట్టు అని ఇక్కడ ఎదురుగా ఉన్న చూడండి, దీని కాండం తెల్లగా ఉంటుంది, ఆకులు పెద్దగా ఉండి టేకు చెట్టు ఆకుల్లో ఉంటాయి. ఇటు చివరి గుండ్రంగా ఉంటుంది, సూదిగా ఉంటుంది అనమాట ఆకు. ఈ చెట్టు నుంచి మనకి వర్షం కురిసి వెలిసిపోయిన తర్వాత ఒక అరగంట గంట చెట్ల ఆకుల నుంచి నీరు కారడం, చుక్కలు పడడం మనం చూస్తూ ఉంటాం. అట్లాగే అనుకున్నాం మేము కూడా. వర్షం వచ్చినప్పుడు వచ్చింది, దానివల్ల ఈ ఆకులు పడుతున్నాయి, ఆకుల నుంచి నీరు వస్తుందండి. తర్వాత ఉదయం మంచు బిందువులు అలా పడుతూ ఉంటాయి. కానీ విపరీతమైన ఎండగాసినప్పుడు కూడా 24 గంటలు రాత్రి పగలు అదే మాదిరిగా చెట్టు ప్రతి ఆకు నుంచి కూడా బొట్లుగా నిరంతరాయంగా పడుతుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో నిర్వహించారు. బుధవారం గండికోట ముఖద్వారం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సహా విద్యార్థులు, మహిళలు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. మన సార్ గారు స్టార్ట్ చేసేసారు ఈ యోగాని చప్పట్లతో. మరి ఇప్పుడు బెలూన్స్ ఎగరేస్తూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లండి ఎవ్రీవన్. 2-3 డయాస్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థితికి వస్తాము. శ్వాసను బయటకు వదులుతూ మరొక పారి చేస్తాము. మీ యొక్క గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము. నెమ్మదిగా అంతలోకి వెళ్తాము. తదుపరి సూక్ష్మ వ్యాయామాలలో మనము భుజాలకు అదేవిధంగా తలకు పైకి, అరచేతులు బయటికి ఉండేటట్లు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో
చీపీ పుల్లయ్య 60 సంవత్సరాల ఆయన. ఈయనకు ఈరోజు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కప్పేమీ లేనందున కర్రలు, తడికలు, పట్ట వేసి వీరికి మేమున్నామంటూ నిలిచాడు ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లోక్కు శరత్. వాళ్ళ టీం ఈ సహాయం కార్యక్రమంలో సహాయం చేసినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న పుల్లయ్యకు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన సహాయాన్ని పుల్లయ్య మరియు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ఎన్ఎస్టీవీ కథనం ద్వారా వచ్చినటువంటి కొమరోలు మండలం ప్రకాశం జిల్లా తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య అనే ఒక వృద్ధుడు అంధకారంలో ఉన్నాడు. ఆయనకు మరి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, వినడానికి చెవులు కూడా పనిచేయవు. అలాంటి స్థితిలో ఉన్న మేము ఎన్ఎస్టీవీ ద్వారా తెలుసుకొని ఈ గ్రామానికి వచ్చి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ మరియు దాతల సహకారంతో మరి ఈయనకు దాదాపు 6,000 రూపాయల వంట సరుకులు, అలాగే ఒక చిన్న షట్టరు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి వృద్ధులకు గత 14 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మండలంలో కానీ మరి వికలాంగులకు, వృద్ధులకు, అనాథ శవాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ మరి ఈరోజు అదే భాగంగా మరి పుల్లయ్య గారికి ఒక చిన్న షట్టర్ ఏర్పాటు చేసినాము. ఈ కథనం మరి ఎన్ఎస్టీవీ గారు మాకు అందించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి వృద్ధులకు మీరు కూడా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్, గిద్దలూరు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. ఎయిర్పోర్ట్కు మెయిల్ పంపి బెదిరించిన అగాంతకులు. అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు. ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బయటకు తరలింపు. రంగంలోకి దిగిన స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్. ఎయిర్పోర్ట్ను అణువణువు గాలిస్తున్న జాగిలాలు, బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్. అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్పోర్ట్ అథారిటీ. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ అధికారులు. మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కొనసాగేందుకు కసరత్తు ప్రారంభం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ నెల 19వ తేదీన జరగవలసిన 7వ మండల సిపిఐ మహాసభ 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తందరు సింగరకొండ ఒక ప్రకటనలో పేర్కొని ఉన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, మండల కార్యదర్శి మల్లెల యేసోబు, సహాయ కార్యదర్శి షేక్ కాలేసా, శేఖర్ బాషా, మేకల రమణయ్య, జాగర్లమూడి మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాలూరు మండల 7వ మహాసభ రేపు 19వ తేదీన జరగాల్సినది కొన్ని అనివార్య కారణాల వల్ల 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ శనివారానికి పోస్ట్పోన్ కావడం జరిగింది. సంతమాలూరు మండలంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా
ఈ గమనించి సంతమాలూరు మండల సిపిఐ 7వ మహాసభ మండలంలోనే కొమ్మాలపాడు గ్రామంలో 21వ తేదీ శనివారం జరగబోతూ ఉంది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బుధవారం రోజున గడ్డెన్న ప్రాజెక్ట్ వద్ద జిల్లా పోలీసులు బోట్ శిక్షణ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించేలా ఎన్టీఆర్ఎఫ్ తరహాలో డీడీఆర్ఎఫ్ ఏర్పాటైందని అధికారులు చెప్పారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎలా కాపాడాలి, తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఏంటి అనే దానిపై ప్రదర్శనలు ఇచ్చారు. గడ్డెన్న ప్రాజెక్టులో విన్యాసాలు చేశారు. లేదంటే ఇక్కడ సైడ్ కూర్చోబెడితే కంపల్సరీ వాటర్లో పడిపోయి ఛాన్స్. ఎందుకంటే అతనికి స్పృహ కోల్పోయి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీ మధ్యలో కూర్చోబెట్టడానికి ట్రై చేయాలి. మళ్ళీ వాటర్లో కూడా ఇది మ్యాక్సిమం వాటర్ ఏంటంటే మనకు 4 మెంబర్స్ అనేది బోట్ ఎక్కాలి. 2 మెంబర్స్ కూడా బోట్ కూడా రన్ చేయొచ్చు. అదే మనకు 4 మెంబర్స్ ఎందుకంటే మనకు బోట్ అనేది ఈజీ అనేది మనకు రన్ కావడానికి ఈజీగా ఉంటుంది. కరెక్ట్ చేసే విధానం తెలియదు. మనం లెఫ్ట్ ఉంటే ఎవరికైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందో ఇట్లా పట్టుకోవాలి. కొంతమంది లెఫ్ట్ రైట్ హ్యాండ్ లాగా యూజ్ చేసుకుంటారు యూనిటీ పవర్ బట్టి. కాబట్టి మనం వాటర్లో ఈ విధంగా చేసుకోవాలి. మనకి ఇది డైరెక్షన్ వచ్చేసి లెఫ్ట్ అంటే రైట్ పోతే రైట్ అంటే లెఫ్ట్ వస్తుంది. సేమ్ హోమ్ ఉంటుంది. 1 ఇయర్ వరకు ఉంటుంది. 1 ఇయర్ దాటితే మళ్ళీ తీసుకోకూడదు. ఎందుకంటే కొంచెం ఉన్నది అది ఇష్టం అయిపోతుంది. తెలియదు మాకు చాలా మంది. ఒకవేళ మనం ఏం చేస్తామంటే ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతులకు భక్త రామదాసు సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రైతులకు పంటలపైన అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హేమంత్ కుమార్, శ్రీ రూకినీదేవి రవికుమార్, ఎంఎస్ స్వామినాథన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, నేలకొండపల్లి పెద్దలు మరియు రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొనడం జరిగింది. ప్రాపర్ గా మనం నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవ్వాలి. అయితే ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ని మనం ఏం చేస్తామంటే నత్రజని యూరియా రూపంలో ఇస్తాం, కాంప్లెక్స్ రూపంలో ఇస్తాం. భాస్వరం అంటేనేమో మీరు డిఏపి కానివ్వండి, ఎస్ఎస్పి కానివ్వండి వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పొటాష్ అయితే మన మామూలుగా మన ప్రొటెక్షన్ ఉంటుంది. మరి నత్రజని వాడాలి. ఇక్కడ మనం యూరియా పంచుకోవాలి. నత్రజని మనం ఎంత వేసుకోవాలి మనకి ఒక్కొక్క పంట అయితే ఆ డోస్ నుంచి ఇంకా దానివల్ల ఒక కాంప్లెక్స్ కట్ట ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కాంప్లెక్స్ కట్ట 14, 35, 14 అండి. ఫస్ట్ అంటే నత్రజని సూచిస్తుంది, రెండో అంటే భాస్వరాన్ని సూచిస్తుంది, మూడో అంటే పొటాషియం సూచిస్తుంది. ఈ 14, 35 చూస్తే నత్రజని ఉంటుంది, 35% భాస్వరం ఉంటుంది, మళ్ళీ పొటాషియం ఉంటుంది. అదే
అది 20 అంటే ఫస్ట్ ఉప్పల్ నియోజకవర్గం హెచ్బి కాలనీ ఎన్టీఆర్ సర్కిల్ మెయిన్ రోడ్డులో మా దోస టిఫిన్ సెంటర్ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం జరిగిన టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఎంపీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. యువత స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి సూచించారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలమునకు నూతనంగా వచ్చిన తహసీల్దార్ అంబటి రజితకు బొంతపల్లి గ్రామంలో ఘనంగా శాలువాలతో సన్మానించారు. భూభారతి రెవెన్యూ సదస్సు బొంతపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ సిబ్బందితో పాటు మండల తహసీల్దార్ అంబటి రజిత బొంతపల్లి గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరు కావడం జరిగింది. నూతన తహసీల్దార్కు శాలువాతో సన్మానించారు. ప్రజలందరూ భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులో అందించినటువంటి దరఖాస్తులను అధికారులు స్వీకరించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హలో నమస్తే తమ్ముడు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు బొంతపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మనకు చాలామంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో గత ఈ నెల 3వ తారీఖు నుంచి మనం 20వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాని ప్రోత్సహించే విధంగా యోగా డే కార్యక్రమాలు చేయమని పిలుపునివ్వడం మూలంగా రాజానగరం నియోజకవర్గంలో బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమం నిర్వహించారు. అంటే ఇంట్లో చేస్తే వంట కానీ కొద్దిగా చికెన్ చేయడం కూడా పర్వాలేదండి. తర్వాత మళ్ళీ ఈ హ్యాండ్స్ చేయబడి చికెన్ ఉందండి ఇంకా అప్పుడు ఈ 2 చేతుల్లో పెట్టాలి. ఓకే, ప్రొటెక్షన్ గంటకి బ్యాక్ 3 times.
కొంతమందికి బాగుంది. అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా ఫ్రీ అవుతుంది. ఇప్పుడు కాళ్ళు వస్తాయి, కాళ్ళు ఫ్రీ అవడం ఇది ఎలా చేయొచ్చు. చేస్తే చేతులు అలా చెప్పామో చేతులు అలాగే చెప్తాము. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామంలో ఈరోజు కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి తల్లికి వందనం పడిందా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ మాటల్లో చూస్తే తల్లులు ఎంతో ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొమరోలు మండలము మాది తాటిచెర్ల గ్రామము. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళకి తలకి వందనము అందింది. చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ముత్తుమల అశోక్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే ఆయనకి ప్రత్యేకమైన వందనాలు. పంచాయతీ తాటిచెర్ల గ్రామం. నాకు 3 పిల్లలు. ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముత్తుమల అశోక్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామం. పేరు కరుణ. నాకు 3 కుమార్తెలకి అమ్మ తల్లికి వందనం కింద డబ్బులు ఉన్నవి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ముత్తుమల అశోక్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఈరోజు రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా అందించిన సందర్భంగా రైతులందరూ కూడా గ్రామంలో పాలాభిషేకం కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాసరావు, కిసాన్ సెల్ అధ్యక్షులు కనపర్తి పూర్ణచంద్రరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, వట్టికూటి కందుల మధు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 7 రోజుల్లో అందరికీ ప్లేసులు పడతాయని చెప్పేసి రాత్రి చెప్పారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పారు. మనందరం కలిసి రైతులుగా, కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఒక్కరు సాయశక్తిగా పార్టీకి కృషి చేయాలని మన రైతు గారికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండగ చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఈ రైతు భరోసా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు మంత్రివర్గం మొత్తం కూర్చొని ఈరోజు నిన్న కాన్ఫరెన్స్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాత ముఖ్యం. కాబట్టి రైతు కన్నీళ్ళలో కన్నీరు కాకుండా ఉండడం కోసం రైతు భరోసాగా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఈరోజు ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి రైతుకి 9,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి రైతుకి 0 నుండి అన్ని 100 ఎకరాలు ఉన్నా సరే రైతు భరోసా వేయడానికి సిద్ధంగా ఉంది. అందుకోసం అలాంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు దూషించి మాట్లాడుతున్నారు. అలాంటి వారికి మన సమాధానం చెప్పబట్టేట్టుగా చెప్పాలని రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని
ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించుకొని మన సత్తా సాటాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకి నమస్కారం అండి. నాకు రైతు కిసిన్సలా చేసి ఇచ్చారు. అందరూ ధన్యవాదాలండి. నేను కూడా మమ్మీ వెళ్ళాను. నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ఆల్రెడీ 3 గంటలు పడ్డాయండి. అయితే మనకి 4 గంటల కూడా వస్తుందంట. కొద్దిగా గిడ్డీలు కానీ క్లోజ్ చేస్తే మనకు కూడా ఇస్తారంట. ఎవరైనా దాతలు ఉంటే సహకరిస్తే పేర్లు కూడా వస్తామండి. మన పొదరికి వస్తే చాలా బాగుంటుందండి. అదేవిధంగా డ్రిప్ కూడా ఇప్పుడు ఎవరు కావాలంటే అప్లై చేసుకోవచ్చండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ శాఖ అధ్యక్షుడికి అందరికీ నమస్కారం. తప్పకుండా సేవించండి.